విజువల్స్ లో చూస్తున్నారు కదా, కొంతమంది ఆందోళనకారులు అక్కడ కట్టిన ఒక ఫ్లెక్సీని తొలగించేస్తున్నారు. తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ అధికారులు చంద్రబాబు సర్కారు తీరుని దుయ్యబడుతున్నారు. అసలు కారణం ఏమంటే, జీవీఎంసీ అధికారులు ఫ్లెక్సీ ఏర్పాటు చేసి రేపటి నుంచి విశాఖ నగరంలో ఎక్కడైనా పార్కుల్లో, ఇండోర్ స్టేడియాల్లో, ఇతర మున్సిపల్ స్థలాల్లో వాకింగ్ చేయాలంటే సొమ్ములు కట్టాలి అంటూ ఆదేశం పెట్టింది. నడవాలంటే, మార్నింగ్ వాక్ చేయాలంటే ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో చెల్లింపులు చేయాల్సిందే. ఇది తాజా ఆదేశం. జీవీఎంసీ పరిధిలో ఉన్న స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం, ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, రాజీవ్ గాంధీ మున్సిపల్ స్టేడియం, ఇతర అనేక పార్కులు, స్టేడియాలు ఇలాంటి వాటిలో వాకింగ్ చేసేటటువంటి వాళ్ళందరూ కూడా 720 రూపాయల చొప్పున చెల్లించాలి అంటూ డిమాండ్ నోటీసులు ఫ్లెక్సీల రూపంలో అక్కడ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం ప్రజానీకానికి బహుమతి ప్రకటన చేశారు. ఎవరైతే విశాఖపట్నంలో నడుస్తారో ఉదయాన్నే వాళ్ళందరికీ పన్ను బహుమతి ఇవ్వటం జరిగింది. అంటే విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండేటటువంటి మున్సిపల్ స్టేడియంస్ లో, అది ఇందిరా ప్రియదర్శిని వన్ టౌన్ దక్షిణ నియోజకవర్గం, లేకపోతే గాజువాక పరిధిలో ఉండేటటువంటి రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో గాని, లేదా విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ పరిధిలో ఉండేటటువంటి స్వర్ణభారత్ ఇండోర్ స్టేడియం గాని, ఎంఈపీ స్పోర్ట్స్ ఎరినాలో గాని, ఇతర జీవీఎంసీ పార్కులు, శివాజీ పార్కా, మొడసర్లో పార్కా, లేకపోతే కాలనీ పార్కులా, ఎక్కడైనా గాని ప్రజలు నడిస్తే, ఉదయాన్నే సాయంత్రంగా నడిస్తే మార్నింగ్ వాకర్స్ మీద 720 రూపాయలు పన్ను విధించారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇదే అభివృద్ధి అంటున్నాడు. ఇది విశాఖపట్నం ప్రజానీకానికి గొప్ప బహుమతిగా వాళ్ళు ఇచ్చారు కూటమి ప్రభుత్వం. ఇది బుర్రుందా నేను అడుగుతున్నాను ప్రభుత్వానికి.